11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రం అంతటా అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రోజు చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రూపాదేవి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పంచాయతీరాజ్ అతిథి భవనం వరకు ఉన్న ప్రహరీ గోడలపై యోగాసనాలు చిత్రాలను గీయించారు. వివిధ ఆసనాలు ఉన్న చిత్రాలను ఈ మార్గంలో వెళ్తున్న పలువురు ప్రయాణికులు, స్థానికులు, విద్యార్థులు ఆసక్తిగా వీక్షిస్తున్నారని ఆమె తెలిపారు. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి మనం అందరం చూస్తే గత కొద్ది రోజులుగా బాగా దీని ప్రాముఖ్యత అందరికీ స్ప్రెడ్ చేయడం కావచ్చు. త్రూఅవుట్ ఇండియా, మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యోగా డేని చాలా ఘనంగా ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచి యోగాసనాలు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ యోగాసనాలు చేసే విధంగా రేపు జూన్ 21వ తారీఖున మనం అన్ని ప్రదేశాల్లో, అన్ని పాఠశాలల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ వాళ్ళు చేయదగ్గ ఆసనాలన్నీ చేయాలి, అందరూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఈ యోగా డేని జరుపుకుంటున్నాము. మనకు 2014లో యుఎన్ఓ వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ యోగా డేని ఆమోదించారు. ప్రతి ఏటా జూన్ 21న జరుపుకునే విధంగా. మనకు యోగా చూస్తే మన భారతదేశం ఇట్స్ ఏన్షియంట్ ట్రెడిషనల్ మెథడ్ ప్రాక్టీస్. సో యోగా అంటే మీనింగ్ ఏంటంటే సాంస్క్రిట్లో టు యునైట్ అని. సో మానసికంగా శారీరకంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఒక అరగంట నుంచి గంట సేపు వాళ్ళ ఆరోగ్యం కోసము యోగాసనాలు వేయడం అనేది చాలా అవసరము. ఈ ఏడాది చూస్తే కనుక మీకు ఇది చాలా రెవల్యూషన్, చాలా ఒక రెవల్యూషన్ లాగా అందరిలో ఇది ఏపీ గవర్నమెంట్ తీసుకెళ్ళడం అనేది మనం చూస్తున్నాము. మన కాళహస్తి విషయానికి వస్తే మన పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ గోడల మీద కావచ్చు, మన స్కూల్ పరిసరాలు చుట్టుపక్కల ఉన్న ఆ కాంపౌండ్ వాల్స్ మీద కావచ్చు, ప్రజల్లో అవగాహన పెంచడానికి గవర్నమెంట్ వాళ్ళు యోగాసనాల యొక్క పిక్చర్స్ని వాళ్ళు డ్రా చేయించడం అనేది జరిగింది. సో అందరూ ఇంట్రెస్టింగ్గా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా వాటిని గమనిస్తున్నారు. ఇది జస్ట్ రేపు ఒక్క రోజు కోసము ఏదో ఒక మనం పబ్లిసిటీ కోసమను దానికోసం చేయకుండా ఇట్ షుడ్ బికమ్ ఏ ప్యాషన్, ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతిరోజు శారీరక మానసిక ఆరోగ్యానికి మనిషి ఒక పర్టికులర్ టైంని కేటాయించకపోతే మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత సంపాదించుకున్నా, ఏం చేసినా అంతా వృధా. కాబట్టి లెట్స్ మేక్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21, 2025 గ్రాండ్ సక్సెస్. అందరూ యోగాసనాలు మీ బాడీకి తగ్గట్టుగా, మీ వయసుకు తగ్గట్టుగా, వయసుతో సంబంధం లేదండి, మీరు చేయగలగాలి. కానీ స్లోగా గ్రాడ్యువల్గా నేర్చుకొని అందరూ యోగాసనాలు వేయాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కూడా రేపు మేము ఘనంగా అందరూ, మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు, మా భారతదేశ వ్యాప్తంగా మా బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరం కూడా రేపు మేము యోగా ప్రాక్టీస్లో పాల్గొంటున్నాము. ప్రతి ఒక్క టీచర్ అండ్ స్టూడెంట్ ఇందులో పార్టిసిపేట్ చేసి, అలాగే పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఏ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ.